అమ్మవారు జరగలేదు, మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పింది. వచ్చిన భక్తులకి యజ్ఞం చేశామా, పూజ చేశామా, దాని యొక్క భేదం ద్వారా ఆశీర్వదించి అంతవరకే చెప్పింది. మిమ్మల్ని గౌరవాలు వేసి, శాఖలు వేసి, సంతోషపరిచి, మిమ్మల్ని బాగా భజన చేసి, మీరే లేకపోతే హోమం జరిగేది కాదు, మీరు లేకపోతే మీరే చేయడం శాస్త్ర సమ్మతం కాదు. అలా చేయడం ద్వారా మీరు సంతోషపడతారు, మిమ్మల్ని సంతోషపెట్టిన ద్వారా నాకేదో 50,000 ఎంతో ఇచ్చి నన్ను సంతోషపడతారు. ఇది వ్యాపార పోరాటం అవుతుంది, భగవంతుడి తెలుసు. అందుకనే మనము మిగతా విషయాలు ఈ స్వామి బయట హోమాలు చేయిస్తున్నాం. ఎందుకంటే వారి కోసం చేసేటప్పుడు వారి కూర్చొని సంతోషం లేదు. ఈ అమ్మవారి ప్రీతిగా చేస్తున్నాం. ప్రతి నెల ఆమె సంతోషం కోసమే చేస్తున్నాం. కాబట్టి అందరికీ దక్కాలని, ఎవరిని సాధారణించలేకుండా వాళ్ళు ఏ లేకపోయినా హోమం చేయాలి. అలాంటి హోమాన్ని జరుపుకుంటాం. ఆ అమ్మవారి గురించి ఎన్నో చెప్పారు. ఈ హోమం చేసి వచ్చిన పెద్దాల గురించి చెప్పారు, చరిత్ర గురించి చెప్పాను. ఆ తల్లి నీళ్ళు నేను చెప్పగానే ఉంటుంది. ప్రపంచం అంతా ఆమె యొక్క నీళ్ళు తెలుసుకునే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒకే ఒక మాట ప్రపంచంలో